ఇప్పుడు శ్రీదేవి మీకంటే కొంచెం జూనియరు. చిన్నది. ఆవిడ తాతగా యాక్ట్ చేసిన ఎన్టీఆర్ పక్కనే హీరోయిన్గా హీరోయిన్గా చేసింది. చేసింది. ప్లస్ ఒక చెప్పాలంటే హీరోయిన్గా మొత్తం అసలు అటు దక్షిణాదినే ఇంకా కాదు, ఈవెన్ హిందీ outstanding రంగాన్ని కూడా heroine వెళ్ళింది కదా. అయిపోయింది తను. సో మీ ఎలా అనిపించేదండి? అరే మన జూనియరే కదా, మరి అంత లెవెల్కి వెళ్ళిపోయింది ఎందుకు మనకు ఎప్పుడు జెలస్ అన్నది నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే ఆడవాళ్ళ మధ్య జలస లేదని మాత్రం చెప్పొద్దు. లేదండి, తన ఫిగర్ కూడా అంత మంచి హైట్, తన ఫిగరు అంటే రామారావు గారు పక్కన నించున్న వయసు చిన్నదైనా ఫిగర్ బాగుండేది. అంటే బ్యాడ్గా మనకి ఆక్వర్డ్గా అనిపించేది కాదు. ఇంకా నాగేశ్వరరావు గారి పక్కనే ఇంకా అమ్మాయి ఇలా కొంచెం కిందకి ఇలా అని చేసేది. కానీ వాళ్ళు ఇంకటి హిందీ హీరోయిన్ అయిపోయింది. మనం అటు సైడ్ నార్త్ సైడ్ మనకు అది లేదు కాబట్టి చాలా గొప్పగానే అనిపించింది. అంటే మనతో చేసిన అమ్మాయి అసలు చాలా ఎలా అసలు మీకు చెప్పాను కదా, మలయాళం సినిమా చేసినప్పుడు తను ఒక విధంగా కొంచెం ఇన్నోసెంట్ అండి. తను తయారవడంలో, మేకప్లో, డ్రెస్సింగ్లో, యాక్టింగ్లో, డాన్సింగ్లో క్లవరేమో కానీ బేసిక్గా చూస్తే కొంచెం ఇన్నోసెంట్ టైప్. ఏం చెప్పినా పటపడి నవ్వేస్తుంది. ఎక్కువ మాట్లాడమంటే అంటది. చిన్నప్పుడు అంటే మేము ఆ సినిమా చేసినప్పుడు తన క్యారెక్టరే కొంచెం అలాగా ఉండేదన్నమాట. చాలా అంటే తను చాలా పొగరుగా చాలా పెద్ద హీరోయిన్ అయిపోయాను అలాగెప్పుడు బిహేవ్ చేయలేదు తను బయట కూడా. ఓకే, చూడండి మీరు ఎన్ని స్పీచ్లు ఉంటాయి తను ఏమైనా అవార్డ్స్ ఫంక్షన్లు అవి అసలు 2-3 మాటలే మాట్లాడుతుంది. మైక్ పట్టుకుని ఎప్పుడు ఒక ఇది కింద ఎప్పుడు మాట్లాడదు కూడా. నేను చాలా హ్యాపీ. నాకైతే ఆ రోజున బాబుని తను సన్మానించినప్పుడు అయితే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఏడ్చేశారు. నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. సరే నార్త్లో అంత పెద్ద హీరోయిన్ అయింది, మన తెలుగు అమ్మాయి అయ్యి ఉండి మనతో మనం జర్నీ చేసిన అమ్మాయి చిన్నప్పటి నుంచి, మధ్యలో కూడా కాదుగా. తనకప్పుడు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉంటాయి, 10 ఏళ్ళు, నాకు ఒక 10-11 జస్ట్ 2 years 1.5 year డిఫరెన్స్. ఓకే.